ఒక్క సంవత్సరానికి 54 కోట్ల రూపాయలు. రెండో వ్యవహారం వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది జరుగుతుండగానే రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా వాళ్ళు చేసినటువంటి ఇది ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు ఈ నివేదిక రాకముందే, అజిత్ పవార్ గారు ఏదైతే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి నివేదిక రాకముందే ఆయన పొగమంచు వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి చెప్పటం నిజంగా కూడా దేనికి సంకేతం అంటే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి అందుకనే ముందు ఇది విమాన ప్రమాదం వాళ్ళు డిసైడ్ చేశాడు రామ్మోహన్ నాయుడు. మరి ఈయన రీల్స్ చేస్తా డిసైడ్ చేశాడు, డాన్స్లు చేస్తా డిసైడ్ చేశాడు తెలియదు, కానీ ఆయన డిసైడ్ చేసేసి పొగమంచు కారణంగానని చెప్పటం ఇప్పుడు ఇంకొక సంచలనం. రెండో వార్త చూస్తే మనకి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రానికి. ఇద్దరి వల్ల ఒక్క అనా పైసా ఉపయోగం లేదు టీడీపీ నుంచి. ఒక ఆయనేమో పెమ్మసాని, ఇంకొక ఆయనేమో రామ్మోహన్ నాయుడు. ఒక ఆయనేమో రీల్స్ డాన్సులు చేస్తూ ఉంటాడు, ఇంకో ఆయనేమో 24 గంటలు నా తడాకా చూపిస్తానని ఏదైతే గంజాయి బ్యాచ్ని మాజీ మంత్రులు ఉంటాడు. ఇది తప్ప వాళ్ళు చేసిందేమీ లేదు. ఇది ఒక వ్యవహారం అయితే